ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి సప్తమంలో గురుడు చాలా యోగంగా ఉంటాడు. తృతీయ రాహువు విశేషమైన ఫలితం ఇస్తాడు. అంతేకాదండి, షష్ఠ స్థానంలో శుక్రుడు విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. సర్వత్రా కార్యజయం, సర్వత్రా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. చంద్రుడు కూడా నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండవచ్చు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. దూరంగా సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. వృత్తుల పరంగా చూస్తే మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. శ్రమ కూడా తప్పనిసరిగా కనబడుతుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా చక్కగా జరుగుతాయి. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి బుధ, గురు, శుక్ర, శనివారాలు అత్యద్భుతంగా యోగిస్తాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. దాంతోపాటు శని ప్రభావం వల్ల శ్రమ అన్నది తప్పదు. అంచేత మొత్తం మీద ఈ రాశి వారికి, ఈ ధనురాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. అయితే సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని బాగా పూజించాలి. దానాల్లో తిలదానం చెయ్యండి. కాలి ఉన్న మట్టి తీసుకోండి. శనివారం ఒక నల్లగుడ్డ, ఒక మేకు, కాస్త చెంచాడు నువ్వులు తీసుకుని ఒక మూట కట్టి శనివారం శనివారలో ఆ శని భగవాను అంటే స్నానం చేసే శని భగవానుడు ఒక్కసారి ధ్యానం చేసి ప్రవహించే నదిలో ఈ నల్లని మూటని వదిలిపెట్టండి. ఇది తంత్ర విద్య. తద్వారా శని భగవానుడి యొక్క అనుకూలత మీకు కలిగి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.